హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే ఈ వీడియో అని మేము సంక్రాంతి బట్టలు చూపించుకొని ఇక స్టార్ట్ అయిపోయామండి. కొంచెం డిలే అయిందిలే వీడియో పెట్టడం. ఇది వందే భారత్ ట్రైన్ అండి. మొత్తం క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం గానీ నాకు అస్సలు అవ్వలేదు పాపతో. అస్సలు అది ఉండలేదనమాట. తర్వాత ఆ ట్రైన్ ఎక్కి బెంగుళూరు వరకు అండి ఇది. బెంగుళూరు నుంచి మళ్ళీ బస్‌కి వైజాగ్‌కి. బస్సు ఎక్కేసి మళ్ళీ అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు 3 అవర్స్ అండి. ఆహ్, అక్కడికి 3 అవర్స్. ఇక సంక్రాంతి రోజు చెప్పాను కదండీ! మొత్తం కలిగే కూర చేసుకొని, పరమాన్నం, రసం, అన్నం మా అత్తయ్యకి బట్టలు చూపించుకున్నాము. బట్టలు చూపించిన తర్వాత ఇక మా అత్తగారు బట్టలు పెట్టేసి మేమిక స్టార్ట్ అయిపోయామండి. ఈ వందే భారత్ అనేది మేము అప్పటికప్పుడే బుక్ చేసుకున్నాము. ఇది బెంగుళూరుకనమాట. బెంగుళూరుకి మా దగ్గర నుండి బెంగుళూరుకి 6 అవర్స్ అనమాట. మళ్ళీ అక్కడ బెంగుళూరు టు విశాఖపట్నం మాకు మళ్ళీ 12, 11 అవర్స్ అనుకుంటా. మళ్ళీ విశాఖపట్నం టు మళ్ళీ మా ఊరికెళ్ళాలి, బొబ్బిలికి వెళ్ళాలంటే 4 అవర్స్ అండి జర్నీ. ఇలా మేము ట్రావెల్ చేసుకొని వెళ్ళామనమాట. తర్వాత ట్రైన్ మాత్రం చాలా బావుందండి. వందే భారత్ ట్రైన్ మాత్రం. వాష్‌రూమ్స్ అయినా చాలా నీట్‌గున్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. మనము బుక్ చేసుకున్నప్పుడే మనం పెట్టేసుకోవాలనమాట ఆప్షను. మనం ఫుడ్ అని. అది పెట్టుకుంటే వాళ్ళు మనకి సర్వ్ చేస్తారనమాట. అప్పటికప్పుడు ఏం కావాలన్నా టీ, కాఫీ అవి మాత్రం ఇస్తారండి అది. అది ఫ్రీ అనమాట. తర్వాత అలాగని ఈ మధ్యలో మరి వీడియో ఏం క్యాప్చర్ చేయలేదండి. డైరెక్ట్ మా ఊరిదే ఇక తీశాను. ఇదండి ఇదే మా ఊరు. అంటే జోగంపేట. ఇక్కడ దిగి లోపలికి వెళ్ళాలి. మరొక 5 మినిట్స్‌లో మా మా ఊరు దిగిపోతామనమాట. మా అమ్మోళ్ళకి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు ఆటో పంపించారు మా కోసం. ఆటోలో ఎక్కేసాం ఇక. చూడండి ఇదంతా విలేజ్ వాతావరణం కనిపిస్తుంది. మంచి చెట్లు, ఆవులు అన్నీ మంచిగా కనిపిస్తది మనకి. చూడగానే ఒక ఏదో ఫీల్ వస్తది కదండీ! మనం మన ఊరొచ్చేసరికి. నాకైతే చాలా బా అనిపించింది. ఇదంతా జోగంపేట అండి. జోగంపేటకి మా ఊరికి నడిచైనా వెళ్ళిపోవచ్చండి. కానీ లగేజ్ ఉంది కదా! అదిగో పాపతో మరి ఇంకెందుకని మేము మా అమ్మోళ్ళు ఆటో పంపించారు. ఇక మేము వచ్చేసామనమాట. అది ఆటో ఎక్కేసి. చూడండి కోళ్ళు చాలా బావుంటది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. కోడితో అది ఆ ఊరు రావడం కోడి ఏంటనే అదే కోడి చూడగానే హెన్న హెన్న అంటుందనమాట. నాకు చాలా బా అనిపించింది చూడండి. యెల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తాయి కదండీ! అవి కట్టెలండి. అంటే అవి మనకి భూమికనేది మంచి బలాన్నిస్తదనమాట అవి వేసుకుంటే. అవి వేశారనమాట. ఇది గుడండి. ఎల్లమ్మ తల్లి గుడి అనుకుంటా ఇది. ఇంకా ఇక్కడ జోగంపేటలో ఫేమస్ సుబ్బమ్మ పేరంటాలండి. చాలా ఫేమస్ గుడి మహిమగల తల్లి ఆ తల్లి మాత్రం. అది పండగ టైంలోనే మనకు సారీ అవి చూపిస్తారు. పండగ ముందనమాట. ఆ పండగ జరుగుతది. సుబ్బమ్మ పేరంటలది. చాలా బా అనిపిస్తదండి. జాన్ ఫస్ట్ వచ్చిందంటే ఇక వరుస ఫెస్టివల్సేనండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. విలేజెస్‌కొస్తే మాత్రం. చూడండి ఆ యెల్లో ఫ్లవర్స్ అవేనండి కట్టెలంటారు. అవి సీడ్స్ అవి అమ్ముతారు కూడా. మన భూమికి కొంచెం బలాన్నిస్తాయన్నమాట అంతే. ఇక వెళ్తూ చూడండి అలా క్యాప్చర్ చేశాను పొలాలు. మా పొలాలున్నాయి గానీ, మా అమ్మ వాళ్ళు కొంచెం లోపలికెళ్ళాలండి. ఆ వీడియో తీద్దాం అనుకున్నా గానీ, నాకు అస్సలు అవ్వలేదు. ఉన్న 3, 4 డేస్‌లో ఇలాగ అటు ఇటు తిరగడానికే సరిపోయింది నాకైతే మాత్రం. అస్సలు వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. ఇది వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేసుకున్నాను. కానీ మా అమ్మ వాళ్ళ పొలాలు తీయలేదండి. ఇప్పుడు మినప మొక్కలున్నాయి కదా! బావుంటది. కానీ నాకసలు అవ్వలేదు తీయడానికి. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అప్పుడు తీస్తానండి. అప్పుడు తప్పకుండా పెడతాను మా అమ్మ వాళ్ళ పొలం అవంతా. నాకైతే మా ఊరు చాలా ఇష్టమండి. ఎప్పుడెప్పుడు ఎళ్తానా అనిపిస్తది. కానీ దూరం వల్ల మాటి మాటికి చిన్న పిల్లలతో ట్రావెల్ చేయలేం కదా! అందుకని చెప్పేసి ఎప్పుడో ఇయర్లీ వన్స్ 2 టైమ్స్ అలా ఎళ్తాం అంతే. ఏదైనా ఫెస్టివల్స్, అకేషన్స్ బట్టి ఎళ్తాము. ఎక్కువగా వెళ్ళము. మా అమ్మాలే చూడాలనిపిస్తే వాళ్ళే వస్తారనమాట. మేము మాత్రం అకేషన్స్ బట్టి ఎళ్తాము. చూడండి మొత్తం ఏం మేమెళ్ళేసరికి అప్పుడు 3 అయిపోయిందండి. నియర్లీ 3 అయిపోయింది. ఇంటికెళ్ళేసరికి 3:30, 4 అయిపోయింది. ఇక పండగ స్టార్ట్ ఇక. మా కజిన్స్ అందరూ వచ్చేసారనమాట. మా వదినాల పిల్లలు, మా పక్కన మా ఫ్రెండ్స్, మా హ్మ్, చాలా ఉంటారు కదా! అందరూ వచ్చేసారు. మేమే లేట్ అయిపోయాము. ఎప్పుడు మేమే ఫస్ట్ ఉండేవాళ్ళం. ఈసారి మేము లేట్ అయిపోయామండి. చూపి బట్టలు చూపించుకొని బయలుదేరాం కదా! అందుకు మేము లేట్ అయిపోయాము ఇక్కడ. చాలా బాగా అనిపిస్తదండి. విలేజ్ వాతావరణం మాత్రం నాకు చాలా ఇష్టం. మంచిగా అనిపిస్తది. మంచి పాజిటివ్ వైబ్ వస్తది. నాకు ఎందుకో వెళ్తే అక్కడికి. సిటీలో అనుకో మనం ఉంటాం గానీ ఎవరింట్లో వాళ్ళే కదా! ఎవరు మాట్లాడుకోము ఎక్కువ. అక్కడైతే పక్క పక్కన అందరం చాలా చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. చాలా బావుంటదనమాట. ఇక్కడ ఒక చెరువు ఉంటదండి పెద్దది. అదే ఈ పొలానికన్నిటికి వాటర్ వస్తాయన్నమాట. ఇదిగోండి ఇక్కడేనండి. ఇది ఇది రావి చెట్టనమాట. ఇక్కడ ఈ చూడండి ఇదే చెరువండి. స్టెప్స్ కట్టేశారు. ఎప్పుడు అయ్యప్ప స్వామి మాలలు ఎవరేసినా సరే ఇక్కడే స్నానాలు చేసుకుంటారు. ఈ చెరువులోనే. చెరువు అంటాం ఇది చిన్నగా ఉంది. ఇది చెరువండి ఇది.
ఇక ఇవి కల్లాలండి ఇవి. మనం నూర్పుల టైంలో మనం ధాన్యాలన్నీ పొలానికి తెస్తాం కదా! ఆ గడ్డంతా ఆవుకి ఉండాలి కదా! ఆవులకి ఆటికి. ఇదంతా ఇక్కడ స్టోర్ చేసుకుంటారు కల్లాల్లో గడ్డి అనేది. చాలా బావుంటదండి విలేజ్ లైఫ్ మాత్రం. ఇక మా ఊరికి ఎంటర్ అయిపోయామండి. ఇది మా ఊరనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు. మా అత్త వాళ్ళ ఊరు కూడా పక్కనేనండి సొంత ఊరు. ఇదిగోండి ఇక్కడ గుడుందండి ఇది. ఇక బోర్లు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తది. ఊరెళ్ళగా అసలు స్టార్ట్ అవ్వగానే ఏదో అనిపిస్తది. అబ్బా! మా ఊరికొచ్చాననే అనే హ్యాపీగా ఉంటదనిపిస్తుందనమాట. ఉన్నన్ని రోజులు అసలు తెలియదు. టైమే తెలీదండి. మళ్ళీ ఎళ్ళిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తది. అబ్బా! మళ్ళీ ఎప్పుడొస్తామో అన్నట్టు అనిపిస్తది. అంతే ఎవరికైనా అలాగే ఉంటది కదా! మీకు ఎలాగ అనిపిస్తదో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇక వచ్చాం కదా! ఇక పలకరింపులు ఇవేనండి ఊరొచ్చేస్తే చాలు. ఇక ఆటో ఆపుకొని అందరూ పలకరింపులు ఇవే జరుగుతున్నాయి. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. మొత్తం చాలా టెంపుల్స్ ఉంటాయండి. వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటది. మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన రామాలయం అండి. ఇంకా ఇంక కొంచెం దూరం వెళ్తే ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది. ఇంక కొత్తపోలమ్మ, ముత్యాలమ్మ తల్లి చాలా గుడులుంటాయన్నమాట. ఆహ్, బంగారం తల్లిది. గంగమ్మ తల్లిది గుడులు చాలా ఉంటాయి. ఇక్కడ చిన్న షాప్ ఉంటదండి. అదే ఈ షాపు. ఇక్కడ అన్నీ మాకన్నీ ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. అన్నీ మా అమ్మలు ఇక్కడే తెచ్చేసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ రామాలయం కనిపిస్తుంది కదా! ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఈ పక్కనే. ఇక వచ్చేసాం కదా! ఇక నైట్ ఇక పండగ స్టార్ట్ అండి. మా అక్క అనమాట. మా అక్క నాకు కోన్ పెడుతుంది. చాలా రోజులయింది పెట్టించుకొనని. దాని చేత పెట్టించుకున్నాను కోను. ఇక మా ఊర్లో వెంకటేశ్వర స్వామి పూజలు కూడా అవుతాయండి. ఈ నెలలో డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతది. వారం రోజులు ఊరంతా తిరిగి చేస్తారనమాట. వెంకటేశ్వర స్వామిది పూజ. ఉన్న పండగ ముందు వారం రోజులు కూడా మొత్తం ఊరేగిస్తారనమాట. చాలా బావుంటది. అది చూపిస్తాను చూడండి. చాలా వేషాలేస్తారండి. పులి వేషం అన్ని వేషాలేసుకొని చాలా చేస్తారు ఆ ఫెస్టివల్ మాత్రం. ఇదిగోండి ఇదేనండి. ఒక జాతరలాగా అనిపిస్తది. చాలా అనిపిస్తది పండగ టైంలో మనకు చాలా ఎంజాయ్‌గుంటది. అంతేనండి. మా ఊరు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.